చింత చిగురు మంచిగా వండేసుకుందాము ఉల్లిగడ్డలు వేసి. చూడండి, చింత చిగురు అయితే తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే వండుకుంటున్నాను. చింత చిగురు ఉల్లిగడ్డ కూర వండుకొని వైట్ అన్నంలో తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే మరి టేస్టీగా అయితే వండేసుకొని తినేద్దాము. నేనైతే ఉల్లిపాయలు అయితే పొయ్యి మీద వేగుతున్నాయి. ఇప్పుడు వీటిని మంచిగా ఇలా పుల్లలు తీసేసి నీట్గా కడిగి ఉల్లిగడ్డలలో వేసుకుందాం. చూడండి, ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాము. వేసి బాగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఈ చింత చిగురు కడిగి ఇందులో వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు ఇప్పుడు ఈ మూడిటిని వేసుకొని ఉల్లిపాయతో పాటు వేయించుకుందాము. ఉల్లిపాయ పూర్తిగా వేగే లోపల ఇవి కూడా వేగుతాయి మంచిగా. బాగా వేయించుకుందాము. చిన్న మంట పెట్టి ఉల్లిపాయని మంచిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డ చాలా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే చింత చిగురు వేసుకుందాము. నీళ్ళు గట్టి ఇలా విండేసి ఇలా వేసుకొని ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాము. వేయించిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేద్దాం. అంతేనండి, తొందరగా అయిపోతుంది. చూడండి, కొద్దిగా సేపు వేయిద్దాము ఉల్లిగడ్డలతో పాటు, తొందరగా అయిపోతుంది. చూసుగా ఇప్పుడు చింత చిగురు వేగింది కదా, కారము, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి కొద్దిగా సేపు వేయించుకుందాము. నాకు చింత చిగురు కొంచెమే దొరికింది కాబట్టి దొరికిన కాడికి ఉల్లిపాయలు వేసుకొని ఇలా కర్రీ అయితే చేసుకుంటున్నా. చూడండి, ఇది కొద్దిగా సేపు వేగిద్దాము. రెడీ అయిపోయింది. ఇక అన్నంలో తినేయడం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఉల్లిపాయ కర్రీ. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తినేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. చింత చిగురు ఉల్లిగడ్డ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాము అన్నంలో. చాలా బాగుంటుంది. చింత చిగురు ఉల్లిగడ్డ అన్నం టేస్ట్ అయితే చేసేద్దాము. చూడండి, చింత చిగురు ఉల్లిగడ్డ కర్రీని అయితే టేస్ట్ అయితే చేసేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి, తింటే ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మాత్రం పుల్లగా స్పైసీగా చాలా బాగుంది. మస్తుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. మస్తు టేస్ట్ ఉంది చింత చిగురు.
చూడండి ఇట్లా కలుపుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చింత చిగురు మొగ్గ కానీ పువ్వు కానీ ఉన్నప్పుడు ఇలా తెచ్చుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చింత చిగురుని అన్నం మొత్తం మంచిగా కలగలుపుకుందాం. చూడండి కూర అన్నానికి పట్టేటట్టు మొత్తం ఇలా కలగలుపుకొని, కొన్ని కూరలు ఇలా కలుపుకుంటేనే తింటేనే బాగుంటుంది అబ్బా టేస్టు. ఇంకా తినాలి, ఇలా వేసుకొని ముద్దలు పెట్టుకొని ఇలా తినాలి. ఇలా మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తినేద్దాం. ఇక మొత్తం ఈజీగా తినేయచ్చు. ఇది కదా టేస్ట్, ఇలా కలుపుకొని తింటే వస్తుంది. మంచిగా సెట్ అయినాయి అన్నీ. అంత టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. చింత చిగురు ఉల్లిగడ్డ తినడం రెండోసారి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. ఇది తెలంగాణ స్పెషల్ చింత చిగురు ఉల్లిగడ్డ. చింతచిగురు పప్పు కంటే చింతచిగురు ఉల్లిగడ్డ కర్రీ బాగుంటుంది. ఏమన్నా టేస్ట్ ఉందా? ఒక్క రేంజ్లో ఉంది దీని రుచి. చూసారా, రైస్ అయితే చాలా బాగుంది. రైస్లోకి చింత చిగురు కర్రీ ఇంకా సూపర్గా ఉంది. ఏప్రిల్ మే నెలలో దొరికే చింత చిగురు తోటి కర్రీ చేసుకొని వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎంత సూపర్గా ఉందంటే చాలా బాగుంది. ఇక మళ్ళీ ఇది దొరికినప్పుడు అయితే మళ్ళీ ఇంత టేస్టీగా తింటాము. ఎప్పుడు పడితే అప్పుడైతే ఇలా చింత చిగురు అయితే మనకు దొరకదు కదా. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా దొరికినప్పుడు
ఇలా టేస్టీగా వండుకొని తినాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.